రైట్. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. నిజంగా చెప్పాలంటే తనదైనటువంటి మార్క్ని అక్కడ ఉన్నటువంటి శాఖల్లో ఆయన ప్రథమంగా ఎక్కువగా మార్కులు సంపాదించినటువంటి వ్యక్తి, ప్రజల మన్నలు కూడా పొందుతున్నటువంటి వ్యక్తి. గతంలో మనం చూసాం చెప్పులు పట్టించుకునే వాళ్ళని, లేదంటే జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేసేటువంటి పర్యాటక శాఖ మంత్రులను చూసాం. సినిమాటోగ్రఫీ మంత్రిగా, అలాగే అటు టూరిజం శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో, ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో నిజంగా కందుల దుర్గేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు. రేపు అంటే 2027లో రాబోయేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించాలి. అంటే ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి. గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి లక్షల కోట్ల మంది జనాల అవసరాలను తీరుస్తూ మంచి అభివృద్ధిని అందిపుచ్చుకుంటూ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని వచ్చే విధంగా అనేకమైనటువంటి ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే 2 ఏళ్ల తర్వాత వచ్చే దానికి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకుని ఆయన ఏర్పాట్లకు సన్నాహాలు చేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే ఏదైతే మన కుంభమేళ తరహాలో జరిగినటువంటి కుంభమేళ, మనకి అటు ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరిగినటువంటి కుంభమేళ దేశానికి, ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచింది. హిందువులందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక మహాకుంభమేళని అటు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎంత అద్భుతంగా అన్ని అవకాశాలను, అన్ని అక్కడ ఉన్నటువంటి వసతుల్ని కల్పించిందో మనం చూసాం. దాని ద్వారా ప్రజలు హ్యాపీగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా అక్కడ ఉన్నటువంటి దాన్ని అందిపుచ్చుకుంది. సంపాదనకి సంపాదన వచ్చింది, అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేసుకుంది, చూసుకుంది. చిన్న చిన్న తప్పిదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు డెఫినెట్గా చిన్న చిన్న అందరినీ హ్యాపీగా ఉంచడం అనేది కరెక్ట్గా చెప్పలేం మనం. అలాంటి దాన్ని అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకుని, అక్కడ ఉన్నటువంటి అనేక పరిస్థితులను ముందుగా చూసుకుని, ఇక్కడ ఈసారి ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి లేదంటే గోదావరి జిల్లాలే అనుకునే విధంగా దేశం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గోదావరి పుష్కరాల కోసం అటు ఉభయ గోదావరి జిల్లాలు ఆతిథ్యం ఇచ్చేలాగా ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉండటానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా అనేకమైనటువంటి టూరిజం ప్లేసులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ కావచ్చు, టూరిజం ప్లేసులు కావచ్చు, అన్నిటినీ అనుసంధానం చేస్తూ వచ్చినటువంటి యాత్రికులందరికీ వాళ్ళ వసతులు కల్పించడమే కాకుండా అన్నీ దర్శించుకుని వెళ్ళే విధంగా ఇక్కడ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్కే ఎందుకు రావాలి అనుకునే విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి వేదిక ఉంది, అన్నీ కూడా మంచిగా బాగుంటాయి, ఏర్పాట్లు ఘనంగా చేశారు. అలాగే ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ అన్నిటినీ కూడా ఒక టెంపుల్స్ కారిడార్గా తీర్చిదిద్ది అందరినీ అన్నీ ఒకటేసారి చూసుకునే విధంగా, హ్యాపీగా తక్కువ బడ్జెట్లో మంచి ప్లేసులను విజిట్ చేసుకునే విధంగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం కందుల దుర్గేష్ గారు చాలా బలమైనటువంటి ప్రణాళికలతో వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఇలాంటి టైంలో పుష్కరాలు అటు 2027లో నాకు తెలిసి గోదావరి వస్తాయి, 2028లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. ఈ రెండూ కూడా ఈసారి ఆయన చేతుల మీదుగా జరగటం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చూస్తున్నారు. ఈయన మళ్ళీ మంత్రిగా అటు కందుల దుర్గేష్ గారు లాంటి నిజాయితీ గల వ్యక్తి ఉన్నప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అంతే నిజాయితీగా ఉంటాయి, అంతే అద్భుతంగా కూడా జరుగుతాయి. సో ఇలాంటివంటి అవకాశాలు ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉంటే చాలా హ్యాపీగా, ధైర్యంగా ఉండొచ్చు. సో అటు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎంత బలంగా చేయగలుగుతారో మనందరికీ తెలుసు. గతంలో చూసాం ఆయన కొన్ని ఇష్యూస్ చిన్న చిన్నవి ఉన్నా, రాజమండ్రికి సంబంధించినటువంటి అప్పట్లో పుష్కరాల్లో తొక్కిసలాటలు లాంటివి జరిగినా కూడా దాని నుంచి కూడా నేర్చుకుని ఈసారి ఎటువంటివి జరగకుండా అటు మహాకుంభమేళలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశే రావాలి, అది కూడా గోదావరి జిల్లాల్లోనే పుష్కరాలు. గోదావరి పుష్కరాలు అంటే గోదావరి జిల్లాలే, ఆంధ్రప్రదేశే అనుకునే విధంగా దేశం మొత్తాన్ని ఆకర్షించే విధంగా ఈసారి ఏర్పాట్లు చేయడానికి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. సో డెఫినెట్గా ఒక మంచి, ఇప్పటి వరకు
చూడనటువంటి గోదావరి పుష్కరాలను మనం ఈసారి కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, వీళ్ళందరి ముగ్గురి కలయికలో మోదీ గారు గవర్నమెంట్ ఉండగా వస్తున్నటువంటి మొదటి గోదావరి పుష్కరాలుగా మనం కూడా చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇది అంతకు ముందు ఉందా లేదా అని తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఆయన నాకు తెలిసి మోదీ గారు ఉన్నప్పుడు వస్తున్నటువంటి పుష్కరాలు కాబట్టి హ్యాపీగా, చాలా బలంగా అటు ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విధాలుగా మంచి జరగాలని, మంచిగా ఉండాలని, ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది.